హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో నిన్నటి వీడియోకి సంబంధించి పార్ట్ 2 అనుకోవచ్చు, లేదా కంటిన్యూషన్ కూడా అనుకోవచ్చు. కొంతమంది నా నియర్ బై ఉండేటువంటి వాళ్ళు, ఆన్ పాస్ డౌన్లైన్ ఉన్నటువంటి వాళ్ళు నిన్న వీడియో చూసిన తర్వాత 2 కామెంట్ చేయడం జరిగింది పర్సనల్గా. అంటే ఫోన్ కూడా రావడం జరిగింది, ఫోన్లో కూడా కొంతమంది అడగడం జరిగింది. అందులో మా రిలేటివ్స్ ఇద్దరు ఉన్నారు. ఏంటి నిన్నటి వీడియోలో మీరు మనం కట్టిన డబ్బులు రావచ్చు రాకపోవచ్చు అని అనడం జరిగింది. అలా ఎందుకు మన డబ్బులు చాలా ఉండడం జరిగింది కదా, 1000 కోట్లు 2000 కోట్లు ఇవ్వడానికి రావచ్చు రాకపోవచ్చు అనడం ఏంటి అని అడగడం జరిగిందండి. దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంకోటండి, నేను కొంచెం బయట ఉండడం జరిగింది, కొద్దిగా నాయిస్ అనేది వస్తుంది, కొంచెం దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. సరే, మన ఫౌండర్ అన్నట్టు మనం జాయిన్ అయినప్పుడు $102 కానీ, మనం ప్యాకేజ్ తీసుకున్నప్పుడు $143, అలాగే $93 ఇలా పే చేయడం జరిగింది. మన వాళ్ళు అన్నట్టు 1000 కానీ 2000 కోట్లు కలెక్ట్ కావచ్చు, అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనేమంటున్నానంటే, నిన్నటి వీడియోలు కూడా అదే చెప్పడం జరిగింది. ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రాక్టికల్గా. ఓకే, అంటే $1000 CR కానీ 2000 CR కానీ కావచ్చు. కానీ మన యాష్ ముఫారక్ గారు మన కంపెనీ గురించి, మన కంపెనీ బ్రాండింగ్ గురించి చాలా ఖర్చు పెట్టడం జరిగింది. ఏంటంటే, బుర్జ్ ఖలీఫా మీద కొన్ని 10 సార్లు వేయడం జరిగింది యాడ్. మన కంపెనీ గురించి కానీ, ఓ కనెక్ట్ గురించి కానీ, ఓ మీడియా గురించి కానీ, ఇలా చాలా యాడ్స్ వేయడం జరిగింది. చాలా డబ్బు ఖర్చు కావడం కూడా జరిగింది దానికి. అలాగే దుబాయ్లో మాల్స్లలో కానీ ఎక్కడ పడితే అక్కడ మన ఓ కనెక్ట్ గురించి చాలా యాడ్స్ వేయడం జరిగింది. అలాగే మన దుబాయ్లో బిగ్గెస్ట్ వీల్ అని ఒకటి ఉంటుంది, వీల్ మన జాయింట్ వీల్ ఎక్కువ ఉంటుంది, దాని మీద కూడా యాడ్స్ వేయడం జరిగింది. అలాగే సూపర్ కార్ మజిలీలు, ఫిఫా వరల్డ్ కప్, జిటెక్స్ గ్లోబల్, ఇలా చాలా వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా దుబాయ్లో ఒక మెట్రో స్టేషన్స్ని ఒక ఆన్ పాస్ స్టేషన్గా మార్చి దాన్ని 10 సంవత్సరాలకు లీజ్ తీసుకోవడం జరిగింది మన కంపెనీ గురించి. అంటే వీటన్నిటి కోసం. అలాగే పోలీస్ సమ్మిట్, వరల్డ్ పోలీస్ సమ్మిట్, ఇలా చాలా బ్రాండింగ్ చేయడం జరిగింది. భూకంపం వచ్చిన కంట్రీస్, కొన్ని పేద కంట్రీస్కు ఫుడ్ సప్లై చేయడం కానీ, ఇలా చాలా కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అవన్నీ మనం ఇచ్చిన డబ్బు నుంచి ఖర్చు పెట్టవచ్చు, లేదా యాష్ ముఫారక్ గారు కొంత సొంత డబ్బు పెట్టినా మన దానికి వెళ్ళి ఎంతో కొంత తీసుకొని ఉంటారు కదా, మనం ఇచ్చిన డబ్బులోకి వెళ్ళి. అలాగే ఇంకోటంటే, ఈ విషయం మాట్లాడుకునేటప్పుడు నిజానికి మనం చేసిన బ్రాండింగ్కు మనకి ఎలాంటి అంతరాయాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండుంటే ఈరోజు మనం నిజానికి ఎక్కడో ఏదో పొజిషన్లో ఉందాం నిజానికి. కానీ మనం కన్న కలలు, మనం ఊహించుకున్న మనం ఊహలు, ఎన్నో రకాలు ఊహించుకోవడం, మన జీవితాలు ఎంతో మారిపోతాయి అనుకోవడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల మన కంపెనీ, మన ఇంటి దొంగలు మనని మోసం చేయడం జరిగింది. మన సిఓఓలు, CFOలు, మహమ్మద్ కమాల్, ఇలా చాలామంది మోసం చేయడం జరిగింది. అంతర్జాతీయంగా కూడా మోసం చేయడం జరిగింది. మన కంపెనీ అనగదొక్కడం జరిగింది, డ్యామేజ్ చేయడం జరిగింది, కేసులు వేయడం జరిగిందని మన యాష్ ముఫారక్ చెప్పడం జరిగింది. కానీ నిజానికి తనకున్న విజన్, తనకున్న ఆలోచన వేరే. కానీ తను ఊహించినట్టు ఏది జరగలేదు. అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల తను నష్టపోవడం జరిగింది, మనం కూడా నష్టపోవడం జరిగింది. ఫైనల్గా మన ఆన్ పాస్ కంపెనీ ఒక విరిగిపోయిన వెహికల్ అయిపోయింది. కానీ అప్పట్లో చేసిన అలచలు, కానీ నేను కూడా ఎన్నో కలలు కన్నా, నేను ఎన్నో ప్లానింగ్స్ చేసుకున్నా. కానీ ఏం చేస్తాం, మనం అనుకున్నది ఏది జరగలేదు.
జరగట్లేదు. అందుకని చెప్పి మనకు విక్టరీ విత్ యాష్ అనేది మనకి ఏదో చేయాలనే ఉద్దేశంతో విక్టరీ విత్ యాష్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మన కంపెనీ మోసం చేసిన మన ఎంప్లాయీస్ చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉండవాలని చెప్పడం జరిగింది. వీళ్ళు మోసం చేయడం అంటే ఏంటి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ చేయడం కానీ, లీక్ చేసి సొమ్ము చేసుకోవడం కానీ, లేదా మన నుంచి వచ్చిన ఫౌండర్ నుంచి వచ్చిన డబ్బును నొక్కడం కానీ చేసి ఉండాలి. అంటే మన బ్రాండింగ్ కోసం మనం ఇచ్చిన డబ్బులకి వెళ్ళి కొద్దిగా వాడడం జరగవచ్చు. వీళ్ళు మన కంపెనీ నుంచి మన డబ్బులు దోచుకోవడం జరగవచ్చు. అంటే మనం ప్యాకేజీ కట్టిన డబ్బులు మనకు రిటర్న్ చేద్దామన్నా కానీ ఆడ డబ్బులు ఖర్చు అయిపోయినాయి. అంటే ఒక సగానికి పైన ఖర్చు కావచ్చు కదా ఇన్ని రకాలుగా జరిగినప్పుడు. అంటే మన ప్యాకేజ్ మనకు రిటర్న్ చేస్తానికి కూడా ఇప్పుడు సరిపడా డబ్బులు లేవు. ఆ డబ్బులు కూడా మహమ్మద్ కమాల్ అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ లేకుండా మన డబ్బులు మనకి ఇవ్వడం కూడా కష్టమే అనడానికి గల కారణం కూడా ఇదే. ఇప్పుడు మనం ప్యాకేజ్ 1000 కోట్లు 2000 కోట్లు మన డబ్బులు కలెక్ట్ అయి ఉంటే ఆ డబ్బులు అక్కడనే పెట్టిన ప్యాకేజ్, మన ప్యాకేజ్ డబ్బులు కానీ మనం జాయిన్ అయిన డబ్బులు కట్టడానికి కూడా మనకు రిటర్న్ చేయడానికి కూడా ఆడ లేవు. ఇన్ని విధాలుగా ఖర్చు పెట్టినప్పుడు ఇంకేడంగా ఉంటే మీరు ఆలోచించండి ఒకసారి. అందుకనే సరే ఏదో విధంగా మనం రిటర్న్ చేద్దాం అనుకున్నా దానికి సమయం పడుతుంది. యాష్ ముఫర్ గారు ఎన్నో ఒప్పందాలు చేసుకోవడం, ఎన్నో ఖర్చులు చేయడం, ఈ సెక్స్ కోసం కూడా లాయర్లకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక 2 సంవత్సరాల తరబడి చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. అదేవిధంగా మన నష్టపరిహారం కూడా కట్టడం జరిగింది కోర్టుకు 240 కోట్ల డబ్బును కూడా సెక్స్ గురించి. ఇన్ని విధాలు ఇన్ని ఖర్చులు అయినప్పుడు, ఇంత ఖర్చు అయిపోయినప్పుడు మన డబ్బే ఖర్చు పెట్టకుండా ఎలా ఉంటారు? మన డబ్బు ఖచ్చితంగా వాడి ఉంటారు. అందుకనే మనకు విత్డ్రాల్ రావట్లేదు. సరే, ఇవన్నీ ఇంత మోసం జరిగింది, ఫౌండర్స్కి నష్టపోయారు, నేను ఇబ్బంది పడ్డా, నా ఫ్యామిలీ ఇబ్బంది పడ్డది అని చెప్పేసి, నా వల్ల ఫౌండర్స్ నష్టపోయారు అని చెప్పేసి ఫౌండర్స్ కోసం ఏదో చేయాలని చెప్పి న్యూ డైరెక్షన్ తీసుకురావడం, విక్టరీ విత్ యాష్ రూపొందించడం, అనివార్య కారణాల వల్ల ఎందుకు లేట్ అవుతుందో మనకది తెలియదు. కావాలని లేట్ చేస్తుండే యాష్ ముఫారే, ఆయన స్ట్రాటజీకి ఏమైనా ఉందా అని కూడా తెలియదు. కొన్ని పరిస్థితుల వల్ల లేట్ అవుతుందో తెలియదు. వాటన్నిటికీ యాష్ ముఫర్ గారు ఆన్సర్ చేయాలి. తను వచ్చి చెప్తేనే మనకు కూడా తెలుస్తుంది. అప్పటిదాకా మనం పేషెన్స్ తోటి వెయిట్ చేయడం, తెలుసుకోవడం తప్పి చేసేది ఏం లేదు. ఇవన్నీ ఉండంగా, ఇవన్నీ జరిగినాక కూడా లక్షల డాలర్లు, వేల డాలర్లు, కుప్పలు తెప్పలుగా డబ్బులు వస్తున్నాయి. కాయిన్స్ యాడ్ అవుతున్నాయి, బ్యాంక్స్ అలర్ట్ చేశారు, మనకి ఇన్ని బ్యాంకులు కేటాయించారు, ఈ విధంగా ఆ విధంగా. ఎట్లా పాసిబుల్ అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏ విధంగా వస్తుందో. మనం ఏమైనా కనెక్ట్ని ఏమైనా బయట మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందా, లాంచ్ అయిందా? మనం తప్పించి, మన ఫౌండర్ తప్పించి ఎవరు కనెక్ట్ను సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. తీసుకున్నప్పుడు మన కంపెనీ దగ్గరికి డబ్బులు ఎలాగా వస్తాయి? మనం చాలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం, కానీ డబ్బులు తెచ్చుకోలే కదా. మన బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత, మన కంపెనీ ప్రపంచంలోకి వరల్డ్ వైడ్గా లాంచ్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్ బిజినెస్ జరుగుతుంది, మనకు డబ్బులు వస్తాయి. అప్పుడు చాలా డబ్బు ఉంటుంది, మనకి ఇస్తానికి కూడా వీలు పడుతుంది. కానీ మన కంపెనీ మార్కెట్లోకి రాకుండా మన దగ్గర ఉన్న డబ్బులతోటి విచ్చలవిడిగా మనం మార్కెటింగ్ చేసినాం. దుబాయ్లో వాటర్ ఖర్చు పెట్టాం డబ్బులన్నీ, అవన్నీ మనయే. ఇప్పుడు మనకు రిటర్న్ ఇస్తానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ వదిలేసి, ఇవన్నిటి గురించి ఆలోచించకుండా మనకు డబ్బులు పడుతున్నాయి, వేల కోట్ల డబ్బులు, లక్షల కోట్ల డబ్బులు అంటే ఎలా అండి? అంటే నేను తప్పుగా అనట్లేదు, మీరు అర్థం చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది. నాకు ఇప్పటికీ యాష్ ముఫర్ గారి మీద, విక్టరీ విత్ యాష్ మీద మంచి నమ్మకం ఉంది. ఈ రోజు కాకపోయినా ఇంకా కొద్ది సమయం తీసుకున్న మనం సక్సెస్ అవుతామని చెప్పి నాకైతే నమ్మకం ఉంది. నేనైతే ఒక హోప్ తోటి అయితే ఖచ్చితంగా పేషెన్స్ తోటి ఉండడం జరుగుతుంది. మీరు కూడా అలానే ఉండండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.